హాయ్ మై హలో నమస్తే అస్సలాముఅలైకుం వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వ్లాగ్. మా ఈ వీడియోలో ప్రతి విలేజ్ లో ఉండే రోడ్ సైడ్ ఫుడ్ సెంటర్ లో ఒక పక్క బిర్యానీ పాయింట్ ఉంటుంది చిన్న బడ్డ మీద. మా ఊర్లో కూడా అలాంటివి ఉన్నాయి. అక్కడికి వెళ్ళి ఆ ఫుడ్ ఎక్స్పీరియన్స్ తో పాటు అతనితో మాట్లాడి అసలు వ్యాపారం ఎలా ఉంటది, రోడ్ సైడ్ వ్యాపారం ఎవరైనా పెట్టాలన్న ఉద్దేశం ఉంటే అక్కడ రేట్లు ఎలా ఉంటాయి, లాభ నష్టాలు ఎలా ఉంటాయి, ఆ రేట్ కి ఎలాంటి క్వాలిటీ ఇచ్చారు, ఎంత క్వాంటిటీ ఇచ్చారు, టేస్ట్ ఎలా ఉంది అనేది మొత్తం ఈ వీడియోలో చూద్దాం. వీడియో అయితే చాలా బాగుంటది, మంచి ఇన్ఫర్మేటివ్ కూడా ఉంటది. వీడియోలోకి వెళ్ళే ముందే లైక్ చేయడం మర్చిపోతే ఏ మాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. చేలో ఈ మా ఆకివీడు సెంటర్ పాత బస్ స్టాండ్ అని కూడా అంటారు దీన్ని. ఇక్కడ రెండు బళ్ళు ఉన్నాయి, అక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది. ప్రస్తుతానికి ఇక్కడ కనుక్కుందాం, తర్వాత మనం ఎప్పుడైనా కుదిరినప్పుడు అక్కడ కూడా చేద్దాం. ఒకసారి ఇక్కడికి వెళ్ళి ఈయన పేరేంటి, అసలు ఎప్పుడు పెట్టారు, ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది, ఏమేమి ఉంటాయి, రేట్లు ఎలాగ అన్ని కనుక్కుందాం. దమ్ము చేద్దాం కానీ అండి. ముందు నాకు అన్నాట్ల కన్నా ముందు ఇది ఎన్ని సంవత్సరాలు అయిందో చెప్పండి, ఎందుకంటే నా చిన్నప్పటి నుంచి వస్తున్నాను ఈ బళ్ళు రెండుని. 2006లో పెట్టామండి, నవంబర్ 10. కొంచెం గట్టిగా మాట్లాడాలి, ఇది మాది అంతలా వినపడదండి, కొంచెం గట్టిగా. 2006 నవంబర్ 10 ఓపెన్ చేసాం. ఓకే, 5 కిలోలతో స్టార్ట్ చేసాం. ఎంతతో? 5 కిలోలతో. 5 కిలోలు పలావుతో. ఈ రోజు ఎన్ని కిలోలు వండుతారు? వాళ్ళు వచ్చి 40 కిలో 40 కిలోల వరకు డేక్షలు వండుతారా? 40 కిలోలు, సోనా మసూరి 30 కిలోలు, బాసుమతి 10 కిలోలు. బాసుమతి సెపరేట్, సోనా మసూరి సెపరేటా? అవునండి. మన దగ్గర ఏమేమి ఐటమ్స్ ఉంటాయో చెప్పండి. చికెన్ జాయింట్ పలావ్ అండి. ఏమేమి వస్తాయండి అందులో? జాయింట్ ఒక చికెన్ ముక్క, లివర్ ముక్క వేసి జాయింట్ వేసి రైస్తో 110 రూపాయలండి. 110 రూపాయలు. అదే వేస్తే బాసుమతి రైస్ వేస్తే 130 రూపాయలండి. 130 రూపాయల. ఫస్ట్ నుంచి ఇదే రేటా? స్టార్టింగ్ లో రేట్ ఎంత ఉండేదండి పెట్టిన కొత్తలో? 2006లో అయితే 40 రూపాయలు కానీ 50 రూపాయలు ఉంటాయి. 50 రూపాయలు ఉండేది. చికెన్ పాలు 40 రూపాయలు ఉండేది. ఓకే, 40 రూపాయలు 50. ధరలు పెరుగుతున్న అనుకూలంగా దాన్ని బట్టి మీరు కూడా అలా పెంచుకోవాల్సి వచ్చింది రేట్లు. వచ్చింది. ఇప్పుడు వచ్చి వాళ్ళకి 80 రూపాయలు పలావ్, 110 రూపాయలు జాయింట్ పలావ్. 80 రూపాయలు పలావ్కి ఏమేమి కడతారు? చికెన్ కర్రీ వేస్తామండి. చికెన్ కర్రీ, రైస్, సోనా మసూరి రైస్ అండి. లివర్ కూడా వేస్తారా? లివర్ ముక్క వేసి, చికెన్ ముక్కలు 3 వేసి, చికెన్ ముక్కలు వేస్తాం. అలా 80 రూపాయలు. రైస్ సరిపోద్దండి, ఒకళ్ళు తినేచ్చా సరిపోతుంది శుభ్రంగా? ఇప్పుడు ఎవరైనా కుర్రోళ్ళు ఇలా రోడ్డు మీద ఇలా పెట్టుకుని బండి పెట్టుకుని చెయ్యాలన్న ఆలోచన వచ్చింది అనుకోండి, వాళ్ళు చెయ్యొచ్చు అంటారా? లేదంటే ఎందుకు, లేదంటే వేరే ఓపిక ఉండాలి. లేకపోతే అదే టైంలో ఒకడేమో గొడవ వేసుకుంటాడు కస్టమర్, కొంచెం ఏం వేసామంటాడు. దానివల్ల మనం ఇబ్బంది పడాల్సి వస్తుంది. మనిషిని బట్టి మనం ఓ ముక్క వేసుకుంటూ వెళ్ళిపోవాలి, లేకపోతే గొడవలు అయిపోతుంటాయి. మనుషులు అనుకున్న సమయం బట్టి వ్యాపారం చేసుకుంటా పోతే వాళ్ళకి 18 సంవత్సరాలు అయిందండి. 18 సంవత్సరాల నుంచి. ఇప్పుడు హోటల్ ఇండస్ట్రీ అంటేనే సగానికి సగం మిగిలిపోద్ది అంటారు. ఇదే పలావ్ మనం ఎక్కడికన్నా కొంచెం ఒక హోటల్కి వెళ్ళి ఉంటే రేట్ ఎక్కువ ఉంటుంది. మీకు కూడా అలాగే సగానికి సగం లాభం వస్తుంది ఈ వ్యాపారంలో. లాభాలు తక్కువ ఉంటాయి కాబట్టి మనం ఒక ఏ అలవాటు లేకపోవడం వల్ల జాగ్రత్తగా ఎక్కువ సేల్స్ అవ్వడం వల్ల ఇలాగ రోడ్ సైడ్ ఉండడం వల్ల తెల్లవారు 6 లేచి రాత్రి 11:30, 12 దాకా కస్టమర్ వస్తాం. దమ్ బిర్యానీ ఉండదా మన దగ్గర? ఉంటుంది, 130 రూపాయలు. దమ్ బిర్యానీ కూడా ఉంటుందండి. బాస్మతి దమ్ బిర్యానీ, హైదరాబాద్ దమ్ బిర్యానీ. హైదరాబాద్ దమ్ బిర్యానీ అది ఫస్ట్ నుంచి ఉందా లేకపోతే మధ్యలో యాడ్ చేశారా? 130 రూపాయలు హాఫ్, ఫుల్ అయితే 200. హాఫ్ ఒక పీసు, ఫుల్ 2 పీసులా? హాఫ్కి 2 పీసులు. హాఫ్కి 2 పీసులు ఎంత రేట్ అన్నారు? 130 రూపాయలు 2 పీసులు వేస్తారు. ఫుల్కి దమ్ వచ్చి 3 ముక్కలు ఉంటాయండి, 200. అది కూడా దమ్మేగా? 130 రూపాయలు కూడా దమ్మేగా? సేమ్ అది. క్వాంటిటీ మారుతుంది. ఇప్పుడు చూసాను, ప్యాకింగ్ చేసినప్పుడు చూసాను, చాలా క్వాంటిటీ ఇచ్చారు ఆ పేపర్లో. ఫస్ట్ నుంచి ఇదే న్యూస్ పేపర్లో కట్టడమేనండి ప్యాకింగ్, పొట్లాలు ఇలాగా ఈ టైపు. పలాబండి మీద ఇదే అండి దమ్ బిర్యానీ కదా, కవర్ ప్యాకింగ్ వచ్చిందా? ఫ్రైడ్ రైస్ కూడా ఉంటుందండి. ఫ్రైడ్ రైస్ కూడా ఉంటుందండి. బాస్మతి రైస్ ఇవన్నీ ఇప్పుడు పెట్టినట్టున్నారు. నాకు తెలిసి నా చిన్నప్పుడు ఇది ఒకటే, ఈ ఒక్క బండి. ఎక్కడ తిన్నా పాసులు కట్టి వెళ్ళినా అదే రేటా? అదే రేటే. 80 రూపాయలు. అయితే పార్సిల్ మనకి పేదవాళ్ళు మంచి పడతాకి అవి ఎక్కువ వెళ్తూ ఉంటాయండి. చేప చెరువు మీద. ఇప్పుడు మన వీడియో చూసేవాళ్ళు సగం మందికి ఒక డౌట్ ఉందండి, చూడడానికి కూడా అందుకే వచ్చారు. నెలకు మీరు ఎంత సంపాదిస్తారు అనేది డౌట్. ఏం చెప్తారు అది అడిగినందుకు? నెలకు వచ్చి కొంచెం ఇటు వచ్చాను, చెప్పండి. మన డైలీ వచ్చే నెలకు మీద 40,000, 35,000 ఉంటాయి. మిగులుతాయా అన్నీ పోను? ఓకే, నాకు ఏవేవి ఉంటాయి మన దగ్గర అన్నీ కట్టండి.
నేను మళ్ళీ ఇంటికి టేస్ట్ చూసి ఎలా ఉంది చెప్తాను మా వాళ్ళకి. మెయిన్ డౌట్ క్లారిఫై అయిపోయింది కదా, ఇప్పుడు టేస్ట్ చూద్దాం. మా 3 పార్సిల్ తీసుకుని వచ్చేసాను ఇంటికి. ఇప్పుడు ఒక్కొక్కటి టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తా. ఒరే ఒక క్వశ్చన్ అడగడం మర్చిపోయాను రా అతన్ని. అదే చేతికి గ్లౌజులుని నెత్తికి హెల్మెట్ అది పెట్టుకోలేదు ఏంటండి, మా వాళ్ళు మళ్ళీ కామెంట్లు చేస్తారు అని అడగడం మర్చిపోయా. కిరాణా కొట్లో పొట్లాలు కడతారు చూడు, అలా కట్టారు. చాలా సింపుల్, ఓప్ చేయడం అలా చింపుకుంటే. ఓ మై గాడ్, మనకని ఇలా కట్టడం అందరికి ఇలా కడతారంటావా? ఓడి అమ్మా. సో చూడు 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 చూడు, ఇదేమో కర్రీ, ఎంత గ్రేవీ ఇదంతా, ఇదంతా ఏం ఫ్రై పీసులు 3 వేసారు. దీని రేట్ ఎంత అన్నారు? 130 రూపాయలా? 130 రూపాయలు. ఈ ముక్కలన్నీ ముందు పక్కన పెడదాం. ఓడి అమ్మ, నిమ్మకాయ ముక్క కూడా వేసారు రోయ్. ముందు నిమ్మకాయ పిండేద్దాం, ఎందుకంటే నాకు ఎందుకో మండిపోద్ది అనిపిస్తుంది. జారిపోతుందిరా. ఎడం చేత్తో పిండుతున్నాం ఏంటి మేము? కామెంట్ పెడతారేమో. ఈ చెయ్యి నాదే, ఈ చేత్తో నిమ్మకాయ పిండితే ఏమైంది? ఫ్రై పెట్టుకుని తింటాను రా ఓ ముద్ద. చాలా టెంప్టింగ్ ఉంది ఫ్రై. స్మెల్ బాగుంది. ఒక్కసారిగా 4-5 ఫ్లేవర్లు నోట్లో అలా తగిలేస్తూ ఉంటే ఎలా ఉంటుందిరా? బా మసాలా ఫ్లేవర్లు అదిరిపోయినాయిరా, సూపర్ ఉన్నాయి. గ్రేవీ చాలా బాగుంది, చికెన్ గ్రేవీ అదిరిపోయింది. చికెన్ గ్రేవీ నాకు ఈ టైపు జాయింట్ డీప్ రోస్ట్ ఇలా ఉంటే చాలా ఇష్టం. ఇలా ఎంతమందికి ఇష్టమో కింద కామెంట్ చేయండి మా. దీని టేస్ట్ చూద్దాం. మంచి టెంప్టింగ్గా ఉంది. ఆహా, మామూలుగా లోపల తెల్లగా ఉంటుంది కానీ లోపల కూడా ఆయిల్ వెళ్ళి డీప్లో ఇలాంటి డీప్ కాదు, ఇది ఇంకా డీపు. సూపర్, పైసా వసూలు రా. ఒక్కడికి ఎక్కువైపోద్ది, ఇది చాలా ఎక్కువైపోద్ది ఒకడికి. ఇందులోకి మళ్ళీ గోంగూర కట్ట పెరుగు చట్నీ కూడా ఇచ్చారు. ఇది ఇంకో పొట్లం, దీని రేటు 80 రూపాయలు చెప్పారు. ఇది కూడా అంతే, రిబ్బన్ కట్టింగ్లు. ఓడి అమ్మ, ఆయిల్ పోసి పడితే తిప్పారా. ఇందులో ఓన్లీ ఆ కర్రీ ఏదైతే ఉందో ఆ కర్రీ మాత్రమే, ఫ్రై కూడా ఏం లేదు. ఓన్లీ ఆ కర్రీ ముక్కలు వేసి ఒక ఉల్లిపాయ నిమ్మకాయ వేసి ఇచ్చారు. ఓన్లీ కర్రీ, ఫ్రై కానీ ఏం వేయలేదు. ఇదేమో సోనా మసూరి రైస్తో కట్టారు. ఇది 80 రూపాయలు అంటమయ్య. దీని టేస్ట్ కూడా చూద్దాం. మామూలుగా మా ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరిలో ఈ రైస్తోనే పలావులు ఎక్కువ దొరుకుతాయి, తక్కువ రేటు పలావులన్నీ. ఆ గ్రేవీ ఈ గ్రేవీ ఒకటే కదా? అవును, మరి టేస్ట్ కూడా మారిందేంటి? రైస్ వల్ల తినే టేస్ట్ కూడా మారిపోయింది. ఇంచుమించు అదే ఉంటుంది అనుకుంటాను. ఏం చెప్తాం దీనికని ఆలోచిస్తున్నాను బుర్రలో. చాలా డిఫరెంట్ మా, దాని టేస్ట్ దీని టేస్ట్. ఆ సోనా మసూరి తింటున్నప్పుడు ఒక రకమైన ఆ స్మెల్, ఆ ఫ్లేవర్ ఉంటుంది చూసారా, అది తగులుతుంది ఇందులో. 80 రూపాయలకి ఊరు కదా, 5-6 ముక్కలు వేస్తున్నారు, నిమ్మకాయ ఇస్తున్నారు, ప్లేట్ కూడా అవసరం లేదు, ప్లేట్లోనే కట్టేస్తున్నారు. ఇంకా హైజీన్ అగరత్తలు అంటావా, ఆ దేవుడికే తెలియాలి. డబ్బులు తక్కువ, టేస్ట్ బాగుందా లేదా, తినేస్తున్నాం లేదా. నెక్స్ట్ బిర్యానీ, మెయిన్ బిర్యానీ చూడాలి. నెక్స్ట్ దమ్ము, ఇందులో కూడా గోంగూర పెరుగు చట్నీ కట్ట ఇంకోటి ఏదో ఎక్స్ట్రా ఇచ్చారు. చికెన్ గ్రేవీ, చికెన్ ఇదిరా చికెన్ శనగపప్పు కర్రీ, ఇచ్చారు. ఈ 3 కలిపి 310 రూపాయలు అయింది మాయా. ఇండిపోయిందిరా ప్లేట్ అంతా. ఇద్దరు సరిపోద్దని ఒక జాయింట్ ఒక పీసు వేసి ఇచ్చారు. హైదరాబాదీ బిర్యానీ అన్నారు. చూద్దాం, టేస్ట్ చూద్దాం. వీటి మీద మసాలాలు బాగానే ఉన్నాయి. ఈ మసాలాలు కలుపుదాం. దెబ్బ బాగుందిరా. బాగుందిరా. ఏంట్రా రీజనల్ ఫీలింగ్? రీజనల్ ఫీలింగ్ కాదు, గడు గుడ్డు కాదు, మా ఊరు అసలు నిజంగా బాగుంది, చాలా బాగుందిరా. ఇంకా సాఫ్ట్గా ఉందా, నిజంగా చెప్పండి. పళ్ళతో కూడా కొరకలేదురా, అసలు పళ్ళతో కూడా వేలుతో అలా అంటే వచ్చేస్తుందిరా ముక్క. తోపు ఉందిరా, అదిరిపోయింది. 3 నలుగురు తినొచ్చు. ఈ 3 నలుగురు తినొచ్చు. 310 రూపాయలు. మనిషికి ఎంత పడిందిరా? 8 4 75 రూపాయలు పడింది మనిషికి. ఇంకా హైజీన్ హెల్త్ అగరత్తులు ఇవన్నీ అక్కడ పెట్టేయాలి. మరి ఎంత తక్కువలో అవుతున్నప్పుడు అది మా మ్యాటర్. టేస్ట్ అయితే పెట్టిన డబ్బులకి న్యాయం చేసింది అనిపించింది. 35,000 45,000 సంపాదించేస్తారు, మనం కూడా పెట్టేద్దామా అని అనిపిస్తే మీకు పెట్టచ్చు, తప్పలేదు. కాకపోతే దమ్ము ఉండాలి. పొద్దున్న 11:30 నుంచి నైట్ 11 దాకా అలా నిలబడి, ఎండనగా వాననగా అలా నిలబడి ఆ పొట్ల
వాళ్ళు చుట్టూ అమ్మాలంటే దమ్ము ఉండాలి నిజంగా. అలాంటి దమ్ము ఉంటే పెట్టేయండి. నెక్స్ట్ మాస్ కాబట్టి ఎలాంటి వాడు వస్తాడో తెలీదు. ఒకడు తాగేసి రావచ్చు, ఇంకోళ్ళ రావచ్చు. ఇంటికి పట్టుకెళ్ళిపోయి తింటున్నప్పుడు ఆడికి వాళ్ళ ఆవిడే ఇదేంటి ఇలాంటివి తెచ్చావేంటి అంటే తీసుకొచ్చి మన ముందేసేస్తాడు. అదంతా తట్టుకుంటాను అంటే నిలబడొచ్చు. ఇంకోటి ఏంటంటే వాళ్ళ మెయింటెనెన్స్ వేరు, రెంట్ ఉండదు, అన్ని ఉండవు, ఆ ఎలక్ట్రిసిటీ బిల్ ఉండదు, పనులకు ఉండదు, వాళ్ళే కష్టపడతారు, వాళ్ళే చేసుకుంటారు. కాబట్టి వాళ్ళకి 35,000 నుంచి 45,000 దాకా మిగులుతాయి, ఇంకా ఎక్కువే మిగులుతాయి అనుకుంటున్నాను నేను. అది మా విషయం. ఎప్పుడైనా మా ఆక్విడ్ వస్తే ట్రై చేయండి, ఇలాగ రోడ్ సైడ్ ది బడ్జెట్ లో ఉంటది. అప్పుడు కూడా ఇలాంటి మాస్ బిర్యానీలు కూడా ఎక్స్పీరియన్స్ చేయాలి, ఆ ఊరుది కూడా చూపించాలి అని చెప్పేసి ఇలా మొదలు పెట్టాను. ఇంకా మా ఊర్లో బోల్డ్ రెస్టారెంట్లు ఉన్నాయి, అవన్నీ కూడా వరుసగా చూపిస్తా. మీ ఊర్లో ఎలాంటి చిన్న బిర్యానీ పాయింట్ ఏమైనా ఫేమస్ ఉంటే కింద కామెంట్ చేయండి. ఇక్కడ దాకా వీడియో చూసారంటే లైక్ చేయడం మర్చిపోద్దుమయ్యా. మళ్ళీ రేపు పొద్దున్నే 8ంటికి ఇంకో వ్లాగ్ లో కలుద్దాం. నేను రేగోడియం తింటాను. ఇంకా ఎవరైనా మన వెబ్సైట్ లో ఆర్డర్ పెట్టుకోవద్దు, పెట్టుకోండి. పుల్లగా తీగా కారంగా అద్దీపోయి ఉంటాను. మరి జై హింద్.